మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారని మాకు తెలుసు. సినిమా పాటలే కాదు, కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా పాడతారు మీరు. అంటే స్టార్టింగ్ లో నేను ఫోక్ సింగర్స్ కి కోరస్ పాడేవాడిని. సో అట్లా వాళ్ళు పాడుతున్నప్పుడు విని విని నాకు అలవాటైంది. అండ్ సినిమా పాటలు ఈ మధ్య లైక్ గీతా మాధురి గారు, శ్రావణ్ భార్గవ్ గారు, మాలవిక గారు వీళ్ళతో పాడుతూ ఉంటాను. ఎప్పుడన్నా స్టేజ్ల మీద ఊరికే అంటే స్టేజ్ షోలో అంటే నా షో ఉంటేనే పాడతాను. అందరూ చాలా మంది మళ్ళీ ఇంకొక పాట పాడమని అట్లా అడగడం కూడా బాగా జరుగుతూ ఉంటుంది. మామూలుగా ఒక పాట ఎలా ఉంటదంటే వేరే సింగర్ ని పాడమంటే హే ముత్య మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ ముట్టుకుంటే ముడుచుకుంటా ఈ శృతిలో ఉంటుంది. కానీ నేను కొంచెం జనాలను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళలో ఇంకా ఊపు తెప్పించడానికి హే ముత్య మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ నిన్ను ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా మబ్బే అర్రె అర్రె మబ్బే అబ్బా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే. మామూలుగా మనం యాంకరింగ్ చేసేటప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. హాయ్ బాగున్నారా, అందరూ ఎలా ఉన్నారు అంటే జనాలు మన వైపు అట్రాక్ట్ కారు, కనెక్ట్ అవ్వరు. హాయ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, ఓ సూపర్ అట్లా అంటే వాయిస్ త్రో చేస్తే గానీ తొందరగా మనకు వాళ్ళు గ్రిప్ లోకి వస్తారు. అందుకని పాటలు కొంచెం తీసుకున్నప్పుడు ఇలా పాడుతూ ఉంటాను. ఈ మధ్య చాలా పాపులర్ అయిన సాంగ్ ఒకటి నేను నిన్ననే ప్రాక్టీస్ చేశాను అనమాట. నల్లా చీర నల్లా చీర నల్లా రైక నాలుగొట్టంగా తానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల మరద నల్లా చీర అబ్బా అబ్బా నల్లా చీర నల్లా చీర నల్లా రైక నాలుగొట్టంగా తానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెరా తెల్లా చీర తెల్లా చీర తెల్ల రైక తెల్లవారంగా తానమా నాయి ముద్దుల కిన్నెర గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల మరదల తెల్లా చీర అరే అరే తెల్లా చీర అప్ప తెల్లా చీర తెల్ల రైక తెల్లవారంగా తానమా నాయి ముద్దుల కిన్నెర నాయి ముద్దుల కిన్నెర నాయి ముద్దుల మరదల. La 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 गुलाबी आंखें तो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया गुलाबी आंखें जो तेरी देखी शराबी ये दिल हो गया संभालो मुझको ओ मेरे यारो संभलना मुश्किल हो गया या 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 या. హిందీ ఏమిటి తెలుగు ఏంటి ఏం దంచేస్తున్నారు మీరు మొత్తం అసలు. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ప్యార్ చాహియే అనే పాట అదొకటి, మై షాయర్ తో నహీ, తర్వాత నీల నీలే అంబర్ పర్ చాంద్ జబాయ్, ఇట్లాంటివి హిందీ సాంగ్స్ ఎక్కువ బాగా పాడేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కొంచెం తెలుగు సాంగ్స్ బార్బీ గర్ల్, రబ్బర్ గాజులు, సింహం అంటే చిన్నోడే. సో సింహం అంటే చిన్నోడేలో ఆర్కెస్ట్రా వాళ్ళకి అర్థమైపోతుంది ముందే. సో గీతా మాధురి గాని, శ్రావణ్ భార్గవ్ గాని వీళ్ళైతే ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సింహం అంటే చిన్నోడే వేటకోసాడే అడవి లాంటి అందాలే అని రామ 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 రే కృష్ణ 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 రే. దీన్ని ఏం చేస్తారంటే అక్కడతో ఆ సాంగ్ అక్కడతో అయిపోద్ది, కానీ దాన్ని అలాగే అంటూ ఫాస్ట్ బీట్ తీసుకెళ్తారట. రామ 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 రే కృష్ణ 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 అని వీళ్ళు కంటిన్యూ అదే అంటా ఉంటారు అనమాట. అప్పుడు నేను ఎత్తుకుంటాను అలాగం రామా కృష్ణ రామా కృష్ణ రామ 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 రే కృష్ణ 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 రే. ఇలా ఈ పాటలు దేవుడి పాటలు కూడా చాలా పిలిచారండి మీరు అసలు ఆయన్ని.
ఓకే, పాటలు అయిపోయాయి. ఇక మేము శివారెడ్డి గారి డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇవాళ షోని వైండప్ చేయాలనుకుంటున్నాము. సో ఈ జంక్షన్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, మీరు డిఫరెంట్ హీరోస్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తామని చెప్పారు. అక్కడ ఒక అమ్మాయికి ప్రామిస్ చేశారు. అమ్మ నువ్వు అక్కడే ఉండు, ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ చూద్దువు గానీ నువ్వు. ఒకటే పాటకి డిఫరెంట్ హీరోస్. ఓకే, బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బలాన్స్ బద్దలైపోయే గుండె బలాన్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకొని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే అంటించుకుంటా చుట్టా ఎర్రారో ఎర్రారో ప్రపంచంలోని తిట్టా సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే